తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏడుంది 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 అని చెప్పి మనం పంచాయతీ చేస్తున్నాం. నేనే మాట్లాడుతున్నాను ఎన్నోసార్లు. సోషల్ మీడియాతోనే ఇలా పవర్లోకి వచ్చిండ్రు పార్టీ. ఇంత డిసిప్లిన్ ఉన్న పార్టీ, ఇంత క్యాడర్ బేస్డ్ పార్టీ ఎందుకు డిస్కనెక్ట్ అవుతుంది ప్రజలల్లా? తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త మలుపు ఉన్నదండి. సీరియస్గా ఈ రోగానికి మందు లేదు. నేను ఇలా సెంటర్కి కూడా ఛాలెంజ్ చేస్తున్నా, కేంద్ర సర్కార్కి కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అంటారు కదా క్యాడర్ బేస్డ్ పార్టీ అని, మీకు దమ్ముందా అని అంటున్నా. ఇది రివ్యూ చేసేది ఇలా నేను మాట్లాడేది. ఆ నలుగురు పేపర్లలో వస్తారు. పొద్దున్న లేస్తే ప్రభుత్వాల మీద కొట్లాడే ఈ నలుగురు పేపర్లలో రారు. ఎవరెవరు సోషల్ మీడియాలోకి పోయినా ఈ నలుగురు పేరు నేను తీసుకొని చెప్తా, ఎందుకంటే ఇది నాకు సంబంధించింది, నేను చూసినా కాబట్టి. నేను చూసిన జో దిక్తా హై ఓ బిక్తా. ఇప్పుడు ఈ నలుగురిది, ఆ నలుగురిది పక్కకి ఈ నలుగురిని తీసుకొని చూస్తే, ఇలా సోషల్ మీడియా మొత్తం చూస్తే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అకౌంటబిలిటీ అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిగ్నిటీ డెవలప్మెంట్ మీద కడిగి పాడేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజల యొక్క ఇబ్బందులు మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ ఫెయిల్యూర్లు మాట్లాడుతున్నారు. కరెక్ట్గా చెప్పాలనంటే అరే బాబు మీ సమస్యలు తెలుసుకొని ఎథికల్ ఓటింగ్ అయ్యి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ నలుగురు మాట్లాడకపోయినా, ఈ నలుగురు మాట్లాడకపోయినా ఒక్కోడు మాట్లాడిండు. వాళ్ళు ఎవరు తెలుసా? కాంగ్రెస్ కూటమే. కోదండరాం సార్. ఈ నలుగురు అలా పోస్టులు తీసి చూస్తే కాంగ్రెస్ని కడిగినరు. రాజకీయ నాయకుడికి మనసే ఉండదని అంటారు. మళ్ళీ ఈ నలుగురు మనసులు పెట్టి మాట్లాడుతుంటే కూడా సోకాల్డ్ మీడియా దీన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తలేరు? మనుషుల యొక్క బాధలు మీ బాధ్యత కాదా బయటకు తీసుకొచ్చుడు? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నేను 2-3 రోజుల నుంచి పేపర్లు చూస్తున్నా ఫ్రెండ్స్. 2-3 రోజుల నుంచి పేపర్లు చూస్తున్నా. అంటే ప్రతి పేపర్ చదువుతున్నా. ఇడికని పోయిన తర్వాత నా ఫ్రీ టైం చూసుకొని అన్ని పేపర్లు చదువుతున్నా. అయితే నాకు కనిపించింది ఏంటంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏడుంది 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 అని చెప్పి మనం పంచాయతీ చేస్తున్నాం. నేనే మాట్లాడుతున్నాను ఎన్నోసార్లు. నిజంగానే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నిసార్లు మాట్లాడినా జర సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది ఈ పార్టీ. సోషల్ మీడియాతోనే ఇలా పవర్లోకి వచ్చిండ్రు పార్టీ. దేశ ప్రధానే ప్రజలతో కనెక్ట్ కానీకే మీడియాను నమ్ముకోకుండా సోషల్ మీడియాను నమ్ముకొని తన మన్ కీ బాత్ అయిన రేడియోలో చెప్తాడు. ఇంత డిసిప్లిన్ ఉన్న పార్టీ, ఇంత క్యాడర్ బేస్డ్ పార్టీ ఎందుకు డిస్కనెక్ట్ అవుతుంది ప్రజలల్లా? దీని మీద చర్చించుకోవాలని వద్దా? అయితే నాకు అర్థమైంది ఏందనంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త మలుపు ఉన్నదండి. సీరియస్గా ఈ రోగానికి మందు లేదు. నా దగ్గరనైతే అసలే మందు లేదు. నేను కోన్కిస్కా గొట్టంగానే, అది వేరే విషయం. కానీ బట్ ఒక కార్యకర్త లెక్క అడుగుతున్నా, దీనికి మందు ఎవరైనా పెట్టేయగలిగే సత్తా ఉన్నదానా అని అడుగుతున్నా, జిగర్ల దమ్మున్నదానా అని అడుగుతున్నా టీబీజేపీలో. నేను ఇలా సెంటర్కి కూడా ఛాలెంజ్ చేస్తున్నా, కేంద్ర సర్కార్కి కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అంటారు కదా క్యాడర్ బేస్డ్ పార్టీ అని, మీకు దమ్ముందా అని అంటున్నా. ఇది రివ్యూ చేసేది ఇలా నేను మాట్లాడేది. అసలైన సిసలైన టాపిక్ ఏంటంటే ఆ నలుగురు పేపర్లలో వస్తారు. ఆ నలుగురు పొద్దున్న లేస్తే ప్రభుత్వాల మీద కొట్లాడే ఈ నలుగురు పేపర్లలో రారు. మళ్ళీ ఆ నలుగురు ఈ నలుగురు ఎన్ని రోజులు కొట్టుకదాస్తారు తెలంగాణ బీజేపీలా? నేను ఆ నలుగురు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడినా. ఇప్పుడు నేను ఈ నలుగురు గురించి మాట్లాడుతున్నా. ఆ నలుగురు ఎవరి గిరీష్ నువ్వు ఎప్పుడు చెప్పలేదనంటే మళ్ళీ నువ్వు కూడా కనుక్కోవాలి కదా బ్రదర్. ఇప్పుడు నేను చెప్పింది అనుకో అది సెలెక్టివిజం అయిపోతుంది. అది నువ్వు కనుక్కున్నావు అనుకో అది వాస్తవం అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంతమంది సోషల్ మీడియాలోకి పోయి చూసిన. ఎవరెవరు సోషల్ మీడియాలోకి పోయినా ఈ నలుగురు పేరు నేను తీసుకొని చెప్తా, ఎందుకంటే ఇది నాకు సంబంధించింది, నేను చూసినా కాబట్టి. నేను చూసిన జో దిక్తా హై ఓ బిక్తా. సోషల్ మీడియాలోకి పోయి చూస్తే ఈటల రాజేందర్ గారు నాకు కాంగ్రెస్ మీద కొట్లాడినట్టు కనిపిస్తున్నాడు. అరవింద్ ధర్మపురి గారు నాకు కాంగ్రెస్తో కొట్లాడినట్టు కనిపిస్తున్నాడు. రఘునందన్ రావు గారు నాకు కాంగ్రెస్తో కొట్లాడినట్టు కనిపిస్తున్నారు. తన పదునైన శైలి, అసర్టివ్ లాంగ్వేజ్తో రామచందర్ రావు గారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు టిప్పని చేస్తున్నట్టు క్లియర్ కట్గా కనబడ్డారు. ఇప్పుడు ఈ నలుగురిది, ఆ నలుగురిది పక్కకి ఈ నలుగురిని తీసుకొని చూస్తే, ఇలా సోషల్ మీడియా మొత్తం చూస్తే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అకౌంటబిలిటీ అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిగ్నిటీ డెవలప్మెంట్ మీద కడిగి పాడేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజల యొక్క ఇబ్బందులు మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ ఫెయిల్యూర్లు మాట్లాడుతున్నారు. కరెక్ట్గా చెప్పాలనంటే అరే బాబు మీ సమస్యలు తెలుసుకొని ఎథికల్ ఓటింగ్ అయ్యి అని చెప్పి మాట్లాడుతున్నారు. కరెక్ట్గా చెప్పాలనంటే ప్రజల యొక్క నమ్మకాన్ని కాంగ్రెస్ ఎట్లా తుంగలు దొక్కుతున్నది అని చెప్పడానికి ఇలా గిరీష్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా ఈ నలుగురు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ నలుగురు మాట్లాడకపోయినా, ఈ నలుగురు మాట్లాడకపోయినా ఒక్కోడు మాట్లాడిండు. వాళ్ళు ఎవరు తెలుసా? కాంగ్రెస్ కూటమే. కోదండరాం సార్. కాంగ్రెస్కి వ్యతిరేకత బాగా పెరిగిపోతుంది, ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మేము పొత్తు పెట్టుకొని కొట్లాడము అని చెప్పి కోదండరాం సార్ పేపర్లలో వచ్చిందా లేదా? ఇది వాస్తవమా కాదా?
ప్రజల యొక్క నమ్మకాన్ని కాంగ్రెస్ కోల్పోతుందని చెప్పడానికి దీనికంటే పెద్ద నిదర్శనమైంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను చెప్తున్నా, నేను అడుగుతున్నా, మళ్ళీ చెప్పాలి కదా. అయితే వీళ్ళది పేపర్లలో ఎందుకు రాదు? పేపర్లలో ఈ నలుగురిది ఎందుకు రాదు? ఒక మీడియా ఛానళ్ళల్లో డిస్కషన్ రాదు. వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఫ్యాన్ పేజీలలో ఉంటే గల్లగల్లనే నడుస్తుంటుంది, చాలా రేర్. క్షుణ్ణంగిన్న ఒక 7-8 పోస్టులు ఈ నలుగురివి క్షుణ్ణంగిన్న. వీళ్ళు డైరెక్ట్గా నీ పేపర్ మీద నీ సంక్షేమ పథకాలు ఏడదాకా వచ్చినాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఈ నలుగురు నువ్వు గరీబోళ్లకు ఏం చేసినావు అని చెప్పి మాట్లాడుతున్నారు. నువ్వు మోసం చేసినావు, ప్రభుత్వంలోకి వచ్చి నువ్వు మోసగాడివి అని చెప్పి కాంగ్రెస్ని నిలదీస్తున్నారు. ఎలక్షన్ అంటే మారల్ రిఫరెండం ఈ ఎలక్షన్ అంటే అని చెప్పి ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడిండ్రు ఈ విషయాన్ని. నువ్వు ఇచ్చిన హామీలను తుంగలు దొక్కినావు, ఈ పాపం నీకే చుట్టుకుంటుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అగ్రెసివ్గా. కానీ ఇది బయటికి వస్తలేదు. ఎందుకు వస్తలేదు అని అంటే అది దేవుడికి ఎరక. కొంతమంది కనబడతారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది అంటే చెంచబెట్టి గీక్త చెటాకు ఉంటుంది సబ్జెక్ట్. ఆరోపణలు తప్ప ఆధారాలు ఏవురా అని అంటే అవి అడగొద్దు బానిస బాంఛన్ బతుకులకు. ఈ నలుగురు అలా పోస్టులు తీసి చూస్తే కాంగ్రెస్ని కడిగినరు. పోయి చూసుకోపోర్రి అలా సోషల్ మీడియా జర ఓపికగా ఇనుండ్రి. వాళ్ళు ఏమని అన్నారంటే 40-50 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారు మాట్లాడారు ఈ విషయం. 40-50 సంవత్సరాల నుంచి ఇండ్లలో బతుకుతున్న వాళ్ళని నువ్వు ఏకాఏకి వచ్చి హైడ్రా పేరు మీద ఎలగొట్టని ప్రయత్నం చేసినావు, ఎలగొట్టినావు. అసలు సెంటిమెంట్ అనేది ఉన్నదా? మనం మనసున్న మనుషులమా? రాజకీయ నాయకుడికి మనసే ఉండదని అంటారు. మళ్ళీ ఈ నలుగురు మనసులు పెట్టి మాట్లాడుతుంటే కూడా సోకాల్డ్ మీడియా దీన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తలేరు? మనుషుల యొక్క బాధలు మీ బాధ్యత కాదా బయటికి తీసుకొచ్చుడు? నేను యూట్యూబర్ని, చలరా భయ్, నేను యూట్యూబర్ని, ఓ బ్లాగర్ని, నేనైతే జర్నలిస్ట్ కాదు కదా, నేను జర్నలిజం చేయలే కదా, మీకంటూ ఒక ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. నేనేం అడుగుతున్నా అంటే మళ్ళీ ఇవి ఎందుకు బయటకు వస్తలేవు అని అంటున్నా. గరీబోళ్ళని హైడ్రా పేరు మీద నువ్వు అడ్డమైన స్కీములు తీసుకొని వచ్చి, అడ్డమైన జియోలు తీసుకొని వచ్చి నువ్వు టార్గెట్ చేసినప్పుడు మళ్ళీ ఏమైంది అన్న ముచ్చట నువ్వు మాట్లాడినావా? ఏదైతే గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన గవర్నమెంటు ప్రజలని పనిష్ చేస్తుంటే ప్రజలు ఎట్లా బతికేది అని చెప్పి ఈ నలుగురు మాట్లాడుతారు అలా సోషల్ మీడియాలలో. ఆయన పేరేంది, అరవింద్ ధర్మపురి గారు. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది 12 సంవత్సరాలలో అని చెప్పి ఒక 2 పిల్లలు ఇట తలకైతో ఉంటే అది పాపము, అది చూస్తే గోస్ వస్తుంది మనిషికి. దాన్ని రాజకీయంతో ముడిపెట్టడం అనేది ఎంత మూర్ఖత్వపు లక్షణం ఇది, ఎంత మూర్ఖత్వపు లక్షణం అంటే సెంటిమెంట్ లేని ముఖ్యమంత్రి కనబడుతుండు నాకు. నిన్నేదో చూస్తున్నా, తెలంగాణ వస్తే మీకు ఇష్టమా, మీ సపోర్ట్ ఎట్లుంటుంది అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే అప్పుడు వెనకటికి లాంగ్ ఎగో నునుగు మీసాలు ఉన్నాయి వెనకప్పుడు ఆయన ఏమని మాట్లాడతాడు, తెలంగాణ వస్తే మా అసంటోళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి పొలిటికల్గా. మళ్ళీ తెలంగాణలో మీ కాంట్రిబ్యూషన్ ఎంత సార్ అని అడగకనా ఎవడన్నా? ఈ నలుగురు కలిసికట్టుగా బాధ్యతా ధర్మం అని అంటారు. ఒకటి బాధ్యతా ధర్మం అని అంటారు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నావు, ఏమాయ్? స్కూటర్లు ఇస్తాన్నావు బాలికలకు, ఏమాయ్? తులం బంగారం ఏమాయ్? 4000 రూపాయల అలవెన్స్ ఏడుదాకొచ్చే సూర్యుడు ఆడికేని మొలిచినా ఆడికొచ్చినా నేనిస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏడికోయ్? అరవింద్ ధర్మపురి అడిగిండుగా. పోరల ఫీజులు ఏమాయ్? ఫీజు రియంబర్స్మెంట్లు ఏమాయ్? పెన్షన్లు ఏమాయ్? పాపం బక్కా జాడ్సన్ అయితే కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరుగుతున్నాడు. నాకు నిజంగా తెలిసి ఆయనకు పెన్షన్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పెన్షన్ రాకపోతే పెన్షనర్లు ఎంత బాధపడుతున్నారో నాకు తెలియదు. కానీ బక్కా జాడ్సన్ అయితే క్లియర్ కట్గా చెప్పాలనంటే ఆయన పరకాయ ప్రవేశం చేసేసిండు పాపం బాధితులలో దాంట్లో. నేను ఇది మజాక్ ఆడతలేను. ఆయన యొక్క నిష్టకు, ఆయన యొక్క తీసుకున్న సంకల్పానికి నేను చేతులు జోడించి వందనం చేస్తున్నా. ఆయనకు సంబంధం లేని విషయమే, కాకపోతే వాళ్ళ కోసం పోరాడుతున్నాడు. గిరీషు, నేను వాళ్ళతో వాకింగ్ చేస్తే నాకు ఇబ్బంది, వాళ్ళు వచ్చి నన్ను ఎప్పుడైతే వాకర్ల లెక్క కలుస్తా, అంటే ఆయన వాకింగ్ చేయకపోవచ్చు వాళ్ళతో, కానీ వాళ్ళు నాతో కలిస్తే నాకు పొద్దున తిండి కూడా పోతలేదురా గిరీషు, ఏమైందన్నా అని చెప్పి మాట్లాడితే నాకు చెప్తున్నాడు. మళ్ళీ నాకు ఆయనకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఎంతో ఉంది, బట్ సమస్యల మీద కామన్ సినర్జీ ఉంది. ఇది కదా మనం చూడాలా. విధవరాళ్లకు పెన్షన్లు ఇవ్వాలా, మాట్లాడిర్రు ఎవరన్నా? ఆ నలుగురు మాట్లాడలే, బట్ వాళ్ళు పేపర్లలో వస్తారు. ఈ నలుగురు నీకు ప్రొజెక్షన్లలో రారు. స్ట్రాటజీ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. వీళ్ళు క్వశ్చన్ చేసిర్రబ్బా, రాష్ట్రం రాకముందు కొంచెం గొప్ప రాష్ట్ర ఖజానాలో పైసలు ఉండే కదా, మళ్ళీ వచ్చిన తర్వాత ఎండిగడ్డ ఎందుకు అయిపోయింది రేవంత్ రెడ్డి అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఈ నలుగురు క్వశ్చన్ చేశారు. రామచంద్రరావు గారు, రఘునందన్ రావు గారు, అరవింద్ ధర్మపురి గారు, ఈటల రాజేందర్ గారు అందరూ క్వశ్చన్ చేశారు. ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ నరేటివ్ మాట్లాడినరు. నీ ఫిజికల్ నిజాయితీ ఏడిపోయింది అని చెప్పి మాట్లాడినరు. వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే నువ్వు ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన నీ మోతబరి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉండే చూడు,
ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు సాకులు ఎందుకు చెప్తున్నావు, ఎక్స్క్యూజులు ఎందుకు చెప్తున్నావు అని క్వశ్చన్ వేసారు. అరవింద్ ధర్మపురి గారు అన్నారు ఈ మాట. ఏమన్నారంటే, నువ్వు 4,000 రూపాయలు ఇస్తాను, ఇచ్చినావా? టానిక్ల మీద చర్యలు తీసుకుంటానన్నావు, తీసుకున్నావా? వెనకటికి ఇది చిత్రగుప్తులో కూడా మేము ఎన్నోసార్లు మాట్లాడినాం. అరవింద్ ధర్మపురి గారు కూడా గట్టిగానే మాట్లాడినరు. ఏమన్నారు తెలుసా? కవితను అరెస్ట్ చేసేదాకా కాళ్ళకి గజ్జలు పెట్టుకొని గగ్గోలు చేసినావు. కవిత గారిని అరెస్ట్ చేయంగానే అగో సింపతి బీఆర్ఎస్ మీదకి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పినాడు రేవంత్ రెడ్డి. ఎన్ని రకాలుగా నాలుకే తిరుగుతుంది రేవంత్ రెడ్డి గారి మీది అని చెప్పి చిత్రగుప్తులు కూడా అడిగినాం. అరవింద్ ధర్మపురి అయితే తన శైలిలో ఇచ్చి పడేసిండు. వీళ్ళు ఎందుకు రావు? నిన్న ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి మనుషుల యొక్క ఫిజికల్ అపియరెన్స్ మీద మాట్లాడతారా అండి? అంటే మేము మాట్లాడలేకనా సార్ మీతో చెప్తున్న ఒక మాట, మీ ఫిజికల్ అపియరెన్స్ మీద మేము మాట్లాడలేకనా? ఏం చేస్తారు? నారమా అంటే ఒక 4 మనుషులను పెట్టి మళ్ళీ ఒక దాడి చేపిస్తారు, మమ్మల్ని చంపుతారు. దీని తప్ప ఇంకా మీరు ఏమైనా చేయగలుగుతారా? రాజ్యాంగంగా మీరు ఓడిపోతారు, అది నాకు తెలుసు. మీకు నాకు ఒక డిఫరెన్స్ ఉండాలని చెప్పి నేను ఎందుకు ఇంకొకటి చూసినావా నువ్వు? ఒక మంత్రినేమో గారు అని పిలుస్తున్నాడు, ఇంకొకళ్ళనేమో ఫిజికల్ అపియరెన్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుతున్నాడు. మళ్ళీ గారు అని అన్నప్పుడు ఆయనకి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావు భారతీయ జనతా పార్టీలా? వీళ్ళని ఎందుకు దూషిస్తున్నావు? తిడతా బీజేపీని మొత్తం తిట్టు కదా, ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నా నేను. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది మొత్తం నాటకం అంతా ఈ గ్రాస్ రూట్లకెళ్ళి మొత్తం బయటికి తీయాలా? ఈ నలుగురు, ఈటల రాజేందర్ గారు జవహర్ నగర్ మీద మాట్లాడిండు, వాజ్పేయి నగర్ మీద మాట్లాడిండు, భగత్ సింగ్ నగర్ మీద మాట్లాడిండు, టైగర్ నరేంద్ర నగర్ మీద మాట్లాడిండు. ఈ నలుగురు మాట్లాడినట్టు ఆ నలుగురు ఎప్పుడన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడినరా? జవహర్ నగర్ టాపిక్ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్? చిత్రగుప్తులో మేము మాట్లాడలే ఆ కుప్పల గురించి, కొండల కుప్ప, చెత్త కుప్పల గురించి, ప్రజల సమస్యల మీద ఎవడు మాట్లాడుతున్నాడు ఇవాళ? కానీ పేపర్లలో రారు, మీడియాలలో రారు. ఇది స్ట్రీట్ లెవెల్ ఎంగేజ్మెంట్ వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే కొందరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నా. ఈటల రాజేందర్ గారు మొన్న ఒక మాట అన్నారబ్బా, కొంచెం బాగా బాధేసింది. ఏందనంటే, 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నబ్బా, కానీ ఇంత అసమర్థత నేను నా రాజకీయాలలో ఎప్పుడు చూడలే అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఫ్యాక్టే. లిక్కర్ ట్యాక్స్ ఇంత వేస్తున్నావు, పెన్షన్లకు ఒక రూపాయి ఇచ్చినావా? ఈ పబ్లిక్ మనీతోని ఎవరికి లాభం పడ్డది? మీ కాంగ్రెస్ బొందలగడల మీద ఏమంటారు, మూలలు కొట్టుకోనికే మనకు వస్తుంది. కానీ ఎవడు అకౌంటబిలిటీ మాట్లాడతాడు, ఎవడు ట్రాన్స్పరెన్సీ మాట్లాడతాడు? కాళేశ్వరం స్కామ్ అని అన్నారు. అరవింద్ ధర్మపురి గారికి ఇదే కదా క్వశ్చన్ చేసింది. కాళేశ్వరం స్కామ్ అని చెప్పి ఇంత పెద్ద ముక్కు పెట్టి మాట్లాడినావు. వెనకటికి నువ్వు రాయలే, కంప్లైంట్లు ఇస్తా అని చెప్పి రాయలే. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? చేతులు పడిపోయినాయా? నోరు పడిపోయిందా మనకు? ఎందుకు మాట్లాడతలేవు? టానిక్ కట్ చేస్తే ఇది చేస్తానన్ను మళ్ళీ సిట్టు ఈ ఫార్ములా రేస్ కథ పంచాయతీ తీసినావు. ఏమైంది రేవంత్ రెడ్డి? నేను ఇవాళ అడుగుతున్నా. అరవింద్ ధర్మపురి గారు కూడా అడిగినరు. నేనేం అడుగుతున్నా, నువ్వు ఈ ఫార్ములా రేస్ కూడా తీసుకొచ్చినావు. నేనే మాట్లాడినా కదా, నువ్వు గడ్డి కూడా వీకవు, బీఆర్ఎస్ది గడ్డి కూడా వీకవు. నిల్సన్ స్టడీ ప్రకారము పైసలు వచ్చినాయి రాష్ట్రానికి, నువ్వు కేవలం అబద్ధాలు చెప్పియాలా అధికారంలోకి వచ్చినావు. ఈ నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడినారు, ఇలా సోషల్ మీడియాలో సాక్షి, కానీ పేపర్లలో రారు. ఏదో గూడుపుటాని ఖచ్చితంగా చెప్తున్నా కదా, దేర్ ఈజ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ భారతీయ జనతా పార్టీ. ఇది ఫ్యాక్ట్, ఇది నగ్న సత్యం. ఇది అగ్గి అని అనాలా, ఐస్ని ఐసే అని అనాలా? క్లియర్ కట్గా చెప్తున్నా. నిన్న రామచంద్రరావు గారు మాట్లాడిండ్రు, మేము మాట్లాడినామా లేదా? కరెక్ట్ మాట్లాడిండ్రు సార్, కాంగ్రెస్ని నిలదీసిండు అని. ఈటల రాజేందర్ గారు కూడా మొత్తం మేనిఫెస్టో మీద మాట్లాడిండు. నువ్వు పర్సనల్గా టార్గెట్ చేసినావు రేవంత్ రెడ్డి గారు, పర్సనల్గా. ఇప్పుడు చూడుర్రి ఫ్రెండ్స్, ఇంకొకటి చూడుర్రి. ఈ నలుగురే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావా మీరు అని చెప్పి మాట్లాడతారు. ఇంకెవరైనా పల్లెత్తు మాట గారు అని సంబోధిస్తారు రేవంత్ రెడ్డి గారు కూడా. మళ్ళీ వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏంచి పారేచుడు, బునాంచి పారేచుడు. మళ్ళీ గూడు పుట్టాని ఏంది అని అడుగుతున్నా. పొత్తుందా లేకపోతే అడ్డమైన పిత్తుందా? ఎవరికి తెలవాలి ఫ్రెండ్స్? నేను ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో పోతున్నాయి, ఇక రోజు పోతా. సత్యాన్ని ముంగడ పెట్టుడే చిత్రగుప్తు లక్ష్యం, మా లక్షణం. మేము పెడతాం. ఇక ఇప్పుడు వస్తాయి కమెంట్లు, వచ్చినాయి కదరా పైసలు అని అంటారు. ఇప్పుడు నేను ఎవరితోనున్నారా? బీఆర్ఎస్తోనున్నానా, బీజేపీతోనున్నానా, కాంగ్రెస్తోనున్నారా? చెప్పుర్రి. నేను కార్యకర్త లెక్కనే ఉన్నా. నేను నా దేశ నరేంద్రుడికి దాసుడు లెక్కనే ఉన్నా. ధర్మం వైపు నడుస్తూనే ఉన్నా. నేను ధర్మబద్ధంగా ఉన్నా, నేనే ధర్మవీరుణ్ణి, ఇట్లాంటి డోంగులు నేను కొడతలేను. నాకు తెలిసి నా కాన్షియస్నెస్ ప్రకారము, నా తెలివితేటలకు, నా బెస్ట్ థాట్ ప్రాసెస్కి నేను స్ట్రైట్ లైన్లోనే నడుస్తున్నా. ముళ్ళకంచెలు వేసి పక్కకు జరిగినవు గిరీశన్ అని అంటే ముళ్ళకంచెలు కూర్చుకోవా? ఓ మాట అడుగుతున్నా.
భవిష్యత్తు బాగుండాలంటే మన బలగం ఏందో తెలుసుకోవాలి. ఆ బలగం ఏ రకంగా పోతుందో ఒకసారి ఆలోచించాలా. ఆ కార్యకర్తల బలం ఎంతుందో తెలుసుకోవాలా. ఆ బలాన్ని మ్యాప్ చేసుకోవాలా. కేవలం సోషల్ మీడియాలో లైకు షేరు కమెంట్ కొట్టంగానే అది కాదు కార్యకర్త అంటే. కార్యకర్త అనంటే మీకు ఊపిరి, మీకు ఉగ్గుపాలు పోసిన, నిజంగా చెప్పాలనంటే రాజకీయ బ్రహ్మ కార్యకర్త అంటే. మీ బతుకులకు జీవనం పోసిన, రాజకీయ నాయకులకు బతుకు పోసిన రాజకీయ బ్రహ్మ కార్యకర్త అంటే. దేశ నరేంద్రుడు గుర్తుపడతాడు, మీరు గుర్తుపడతలేరు చూడు, అది దరిద్రం మాకిడ. భారత్ మాతాకి జై.